ఓకే. గురుగారు మీరు సినిమాలు చూస్తారా? అంటే పనిగట్టుకుని చూడడం, అక్కడ ఏదైనా పనికొచ్చేది ఉంటే కార్తికేయ వెళ్ళాం, కార్తికేయ 2, కాశ్మీర్ ఫైల్స్, ఓకే, కేరళ ఫైల్స్, మొత్తం అంతా హిందూ ధర్మం, సనాతన ధర్మం, కల్కి, ఇవన్నీ కకారమే. గమనించావా? చూసా. కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, కల్కి, కార్తికేయ అంతా కే. మరి తంగనాని గురించి వ్యాఖ్యలు చేయడం ఏంటి? అంటే నిజంగానే చరిత్రను వక్రీకరించాలని మీరు భావించి? భావించడం ఏంటి గాడిదగుడ్డు, ఖచ్చితంగాను. దాని వయసు ఎంత? అది ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితం ఉంది స్టోరీ అని చెప్పారు, 1000 ఏళ్ల క్రితం అని చెప్పారు. అది నిజమని మనం నమ్మాలి. కేరళ స్టోరీ మేము నమ్మం, మరి వీళ్ళని ఏమనాలి? కేరళ స్టోరీ ఏమో నువ్వు బిలీవ్ చేయవు, దాని మీద మాత్రం స్టోరీలు రాసేస్తావా? ఈ దేశం అభివృద్ధికి చాలా అభివృద్ధి చెందడంలో టాప్ మోస్ట్ కాబట్టి ప్రతివాడు దీన్ని దోచుకోవడానికి వచ్చాడు. కానీ ఈ జై భీమ్ బ్యాచ్, లేకపోతే ఈ తంగనాల్ బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా ఏం చెప్పుద్ది? బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతే ఇది అభివృద్ధి చెందింది అని చెప్తారు. అది చరిత్ర విరుద్ధం కదా. వాడేదో 150 కోట్లు ఖర్చు పెట్టేసి ఇప్పుడు అదేదో వెబ్ సిరీస్ వస్తుందంట, మీకు తెలుసు, మీరు అప్పుడు పుట్టుండొచ్చు. హైజాకర్స్, కాందహార్ హైజాక్ అయింది, ఒక 30 ఏళ్ళు అయింటుంది ఆల్మోస్ట్. విమానం హైజాక్ చేశారు, అది ఆఫ్ఘనిస్తాన్ పందులు. చేసినప్పుడు అప్పుడు ఉండేటువంటి హోమ్ మినిస్టర్ కూతుర్ని ఎత్తిపోయారు. ఆవిడని వదిలేస్తే, ఆవిడని వదలాలంటే తీవ్రవాదులను వదలాలి అన్నారు. తప్పదు కదా, అది జరిగింది. ఇప్పుడు దాని మీద వెబ్ సిరీస్ ఏంటంటే ఆ తీవ్రవాదులు హిందువులని చూపిస్తారు వీళ్ళు. ఒకసారి ఆలోచించమ్మా, ప్రపంచంలో హిందువులే తీవ్రవాదులు అయితే అలా భారతదేశంలో ఇంకో మతం ఉంటుందా? ఎక్కడైనా గుడి మీద కట్టిన మసీదు ఉంటుంది, కానీ మసీదు మీద గుడి ఉంటుందా? కబ్జా చేయబడినటువంటి హిందువుల స్థలాలు ఉంటాయి, కానీ ఎక్కడైనా కబ్జా చేయబడిన మసీదుల స్థలాలు లేకపోతేనేమో చర్చి స్థలాలు ఉంటాయా? కాబట్టి ఇలా తంగనాలు ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయకూడదు. ఇప్పుడు ఉన్నది చెబితే మనం కూడా ఇప్పటికి ఇంకా ఏదైనా పల్లెల్లో 2 గ్లాసుల సిస్టమ్, లేకపోతే దేవుణ్ణి ఆ వీధిలోకి తీసుకెళ్ళకుండా ఉండడం, నువ్వు గుళ్ళో రాకూడదని చెప్పడం, ఇలాంటివి చేస్తే వాళ్ళని మేమే తన్నుతాం అని పబ్లిక్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. కాబట్టి ఉన్నది మాట్లాడాలి, అంతేగాని ఇప్పుడు బుద్ధుడు చరిత్ర గురించి మాట్లాడు, కాదని చెప్పం. ఇదేదో ముందు నుంచి బుద్ధ, మిగిలినంతా శుద్ధ అని శుద్ధపూసలు మాట్లాడు, సాంప్రదాయాన్ని కబుర్లు అది చెప్పారనుకోండి, అందుకని రియాక్ట్ అవుతాం అంతే అమ్మ.